నమస్తే. ఏ శుభకార్యం అయినా విఘ్నేశ్వరుడే మొదటి పూజ అందుకుంటాడు. అలాంటి పార్వతీ తనయుడికి నిజంగా జన్మస్థలం ఉందా? ఉంటే ఎక్కడా అన్న దానిపైనే ఈ అన్వేషణ. ఏకదంతుడు జన్మించిన ఆ అదృశ్య ప్రదేశమే ఇవాల్టి దృశ్యం. అన్వేషించే గుణం మనిషిని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ ఉంటుంది. మానవుడు ప్రారంభ దశ నుంచి చేస్తున్న దేవాన్వేషణ కూడా అందులో ఒకటి. వినాయకుడి జన్మస్థలంగా చెప్తున్న ఆ దేవభూమి కోసమే మా ఈ ప్రయత్నం. మనిషి ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడన్నది నిజంగా నిజమే. ఎందుకంటే పౌరాణిక ఆధారాల ఆధారంగా సాగిన ఈ జర్నీ ఆధ్యాత్మిక కోణాన్ని మీ ముందుంచుతోంది. మేము ఉత్తరాఖండ్లో ఉన్నాం. గార్హాల్ శిఖరంపై ఉన్నాం. సరికొత్త ప్రపంచం కోసం వెతుకుతున్నాం. పౌరాణిక గ్రంథాల్లోనూ దీని ప్రస్తావన ఉంది. పన్నెండు వేల అడుగుల కంటే ఎత్తులో వాటి గుర్తులు నేటికీ కనిపిస్తుంటాయి. ఈ వెతుకులాటకు కారణం ప్రజల నుంచి ఎదురైన ఓ సవాల్. శ్రీ గణేష్ జన్మస్థలం ఎక్కడ ఉంది? కైలాసం ఉంది, మణిమహేష్ ఉంది. అలాంటప్పుడు వినాయకుడి జన్మస్థలం కూడా ఎక్కడో ఓ చోట ఉండాలి. కానీ ఎక్కడ? సమాధానం కోసం మేము ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఉన్న అగోడా గ్రామానికి చేరుకున్నాం. आपने भगवान राम के जन्मस्थान के बारे में सुना होगा, आपने भगवान श्री कृष्ण के जन्मस्थान के बारे में भी सुना होगा, लेकिन क्या आपने कभी भगवान श्री गणेश के जन्मस्थान के बारे में सुना है? आज दृश्यम में हम उसी जगह पर चलेंगे जिस जगह पर भगवान श्री गणेश का जन्म हुआ था। कहते हैं कि उस जगह के आसपास और भी कई सारी ऐसी जगहें हैं जिसमें बहुत सारी कहानियां हैं। ఉత్తరాఖండ్లోని అగోడా గ్రామమే ఎందుకు? గణేష్కు ఈ స్థలంతో ఉన్న సంబంధం ఏంటి? ఇది అగోడాకు సంబంధించింది కాదు, అది దోడితాల్ గురించి. ఇక్కడి నుంచి దోడితాల్ 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. పౌరాణిక గ్రంథాల ద్వారా దోడితాల్ గురించి తెలిసింది. స్కంద పురాణం కేదారనాథ్ ప్రకారం గణనాథుడి జన్మభూమి దుండిసర్ అంటారు. గరుడ పురాణంలోనూ దుండిసర్ ప్రస్తావన ఉంటుంది. ఇరవై కిలోమీటర్లు అధిరోహించాల్సి ఉంటుంది. ఆ లెక్కలే వేసుకుంటూ మేము ముందుకు సాగుతున్నాం. అప్పుడే ఓ స్వరం మమ్మల్ని ఆగేలా చేసింది. बाबू कहाँ जा रहे हो आप? मैं तो डोडीताल की तरफ जा रहा हूँ। मैं भी जा रहा था, मैं जा नहीं पाया और मेरे पास भगवान गणेश भगवान के लिए ये लड्डू था, उसको वहाँ पे चढ़ाना था प्रसाद के रूप में, और मैं आपको दे सकता हूँ आपके पास। दीजिए। ये क्या है? सर ये मोदक है, इसको वहाँ पे चढ़ाना है गणेश भगवान को। ये भगवान गणेश का जो मंदिर है वहाँ इसको रखना है? जी ठीक है, मैं जाता हूँ। जी जी जाइए। గ్రామస్తుల నుంచి మాకు ఒకే ఒక ప్రశ్న ఎదురైంది. దోడితాలే వినాయకుడి జన్మస్థలమని ఎలా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారనేది మాత్రం తెలియదు. పురాణాల్లో దుండిసర్ అనే ఉంది. అలాంటప్పుడు దోడితాలే దుండిసర్ అనడానికి ఉన్న ఆధారం ఏంటి? ఒకటి కాదు చాలానే ఉన్నాయని చెప్పారు గ్రామస్తులు.
మొదట మీరు దోడితాల్కు చేరుకుంటే మొత్తం ఆధారాలు దొరుకుతాయన్నారు. పర్వతాలలో మంచు కురవడం సర్వసాధారణం. మనం చేరుకోవాల్సింది గణపతి జన్మ కథ సంబంధించిన సంకేతాలున్న ప్రాంతానికి. చాలా ఆసక్తికరంగా అనిపించింది. శివపురాణంలో రాసుంది, పార్వతీదేవి బొమ్మను తయారు చేసి ప్రాణం పోస్తుంది. ఎవ్వరినీ లోపలికి రానివ్వకుండా ఆ చిన్నారిని కాపలా ఉంచుతూ స్నానం చేసేందుకు ఇంట్లోకి వెళ్తుంది. తర్వాత కాసేపటికి శివుడు అక్కడికి వస్తే లోపలికి వెళ్లకుండా ఆపుతాడు. కోపంతో మహాదేవుడు గణేశుడిపై త్రిశూలంతో దాడి చేస్తాడు. తల తెగిపడ్డ బిడ్డను చూసి తల్లి పార్వతికి చాలా కోపం వస్తుంది. దాంతో శివుడు ఏనుగు తలను తీసుకువచ్చి బాల గణేష్కి పెట్టి ప్రాణం పోస్తాడు. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని చూడాలన్న కోరిక పెరుగుతూ పోయింది. త్వరగానే మా కోరిక నెరవేరింది. వినాయకుడి జన్మస్థలంగా చెప్పబడే ఉత్తరాఖండ్లోని శిఖరం. ఆ ప్రాంతం, ఆ భూమి, ఆ వాతావరణం ఇప్పుడు మన కళ్ళ ముందు సాక్షాత్కరించింది. పన్నెండు 12,000 అడుగుల ఎత్తులో అద్భుతమైన ప్రదేశం. ఓ పెద్ద సరస్సు, కొండకు ఓ మూలాన దేవాలయం. నలుదిక్కుల దట్టమైన అటవీ ప్రాంతం. అత్యంత ముఖ్యమైనది ఈ సరస్సు. వినాయకుడి జన్మ వృత్తాంతంలో కీలక పాత్ర పోషించింది. దోడితాల్ శివుడితో ముడిపడుంది. శతాబ్దాలుగా ఈ సరస్సు లోతుల్లో దానికి సంబంధించిన రుజువు నిక్షిప్తమై ఉందని చెబుతారు. ఇప్పుడు ఆ శివలింగం వరకు చేరుకోవడం అసాధ్యమే. కానీ స్థానికులు మాత్రం ఆ విషయంపై విశ్వాసంతో ఉన్నారు. ఈ ఆలయానికి సంబంధించినంత వరకు పురాణాలతో సంబంధం లేదు. గ్రామస్తులే దానికి ప్రతీకగా నిర్మించారు. ఇది వేదాలు, పురాణాలతో సంబంధం ఉన్న ప్రపంచం. దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మేము దీన్ని కనుగొనడంలో ముందున్నాం. మేము ఆ గ్రామస్తుడికి వాగ్దానం చేశాం. దానిని నెరవేర్చాల్సిన అవసరం ఉంది. डोडीताल के उस मंदिर में हम पहुंच गए हैं जहां के लिए हम रवाना हुए थे। और यहां आते वक्त हमारे हाथ में किसी ने एक प्रसाद का डब्बा दिया था, भगवान गणेश के लिए मोदक। ये मोदक कुछ टूट गए हैं, लेकिन कुछ मोदक ऐसे हैं जो बिल्कुल सही हैं। और ये किसी की आस्था का सवाल है, तो ये मैं यहाँ रख देता हूँ। ఆలయం మూసుంది. గ్రామస్తులిచ్చిన ప్రసాదాన్ని ఆలయం తలుపు ముందు ఉంచాం. పౌరాణిక గ్రంథాల కథ ఎప్పటికీ తెగదు. ఓ దగ్గర ముగిస్తే మరో దగ్గర మొదలవుతుంది. దోడితాల్ కూడా రెండు కథల మధ్య ఉన్నదే. ఒకటి తెలిసిపోయింది, రెండో దానికోసం వెతకాలి. కానీ చీకటి పడే సమయం దగ్గర పడడంతో ఆగిపోవాల్సి వచ్చింది. ప్రకృతిలోని ప్రతి అణువు ఆయన స్వరూపమే, ఆయన ఇల్లే అనుకున్నప్పుడు దైవ దర్శనం పొందిన ధ్రువుడిలా జన్మ సార్థకం చేసుకోవచ్చు. కానీ వాక్కుకు మనసుకు గోచరించకపోవడం భగవత్తత్వం. దేవభూమిలోని దోడితాల్లో జరిగింది కూడా అదే. डोडीताल के बाद जो हमारा अगला पड़ाव है वो पहाड़ की ये ऊंची चोटी है।
कहते हैं कि जब आप वहां पहुंच जाएंगे तो वहां से रामायण काल की एक कहानी दिखती है। वो कहानी क्या है, आगे। తోడితాల్ నుండి 7 కిలోమీటర్ల ముందుకు వెళితే 1500 అడుగుల ఎత్తులో ఓ శిఖరం దర్బా టోప్ ఉంది. అక్కడ రామాయణానికి సంబంధించిన గుర్తు కనిపిస్తుంది. శ్రీరాముడి భక్తుడైన మహాబలి హనుమంతుడు దాని నాయకుడు. जहां हम जा रहे हैं असल में वहां से वो जगह दिखती है जिसका सीधा संबंध रामायण से है। आपने वो कहानी सुनी होगी कि रावण ने भगवान हनुमान के पूंछ में आग लगा दी थी। उसके बाद भगवान हनुमान ने लंका को जला दिया था, लेकिन उसके बाद हनुमान जी ने अपने पूंछ में लगी आग को कहाँ बुझाई, ये आपको मालूम है? नहीं, आइए मेरे साथ आइए। बहुत संभल कर उतरना होगा। ओ దర్బా టోపు దగ్గరలోనే ఒక హిమానీ నదం ఉంది. ఆ ప్రదేశంలోనే మహాబలి తన తోక మంటలను శాంతింపజేసుకున్నాడని చెబుతుంటారు. ఇప్పుడు ఆ హిమానీ నదం ప్రాంతాన్ని బందర్ పూంచ్ పేరుతో పిలుస్తున్నారు. ఇది కూడా ఓ విచిత్రమైన యాదృచ్ఛికమే. హనుమంతుని కథతో ముడిపడి ఉన్న మార్గం. ఈ మార్గంలో వానర సేన ఎప్పుడూ ఉంటుంది. దోడితాల్కు అత్యంత సమీపంలో ఓ మలుపు దగ్గర మాకు ముఖ్యమైన సంకేతం లభించింది. దోడితాల్ పైనే ఉన్న దర్బా టోప్కు చేరుకునే క్రమంలో మంచు ప్రపంచం మొదలవుతుంది. బందర్ పూంచ్ హిమానీ నదం నుంచి దూరం కాస్త తగ్గుతుంది. చాలా పెద్ద సన్నివేశానికి కొన్ని అడుగుల దూరంలోనే మేము ఉన్నాం. ఈ ఆశ మాలో సరికొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది. అప్పుడే పర్వతాల వెనుక మంచుతో నిండిన ఓ శిఖరం కనిపించింది. आ गए, पहुंच गए, हम पहुंच गए। यही है वो जगह, पहुंच गए। यही है वो जगह। अजय भाई, ये वही जगह है जिस जगह के लिए हम भागे चले आ रहे थे। ये वही जगह है, ये वही है बंदर पूंछ। पहुंच गए हम। పురాణాల ప్రకారం ఇదే ఆ హిమానీ నదం. త్రేతాయుగంలో మహాబలి హనుమంతుడు లంకను దహనం చేసిన తర్వాత తన తోకకు అంటుకున్న మంటలను ఇక్కడే శాంతింపజేసుకున్నాడు. ఈ ప్రాంతం నుండి శిఖరం మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. ये जो पूरा इलाका है और इस इलाके के पीछे जो बंदर पूंछ की कहानी हमने आपको बताई, वो 12 किलोमीटर लंबा ग्लेशियर है। कहते हैं कि उस ग्लेशियर से करीब करीब 80 नदियां निकलती है और उन 80 नदियों का नाम ही 80 गंगा वैली रखा गया है। యమునోత్రిలోని నీటిలో ఎక్కువ భాగం ఈ బందర్ పూంచ్ హిమానీ నదం నుంచే చేరుకుంటుంది. వాతావరణం ఎలా ఉన్నా, మంచు కురిసినా కురవకపోయినా బందర్ పూంచ్ నుండి ఈ తెల్లటి దుప్పటి ఎప్పటికీ తొలగిపోదు. బందర్ పూంచ్ నుండి తిరిగి మేము దోడితాల్ వైపు పయనమయ్యాం. కానీ ఒక విషయం ఖచ్చితంగా గమనించాలి. ఈ ప్రాంతం మొత్తం సరిగ్గా పౌరాణిక గ్రంథాల్లో ఉన్నట్టుగానే ఉంది. చెప్పే కథలు, కనిపించే సంకేతాలు ఎవ్వరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మాకు ఏం తెలుసు, యాత్రలో అతిపెద్ద ఆశ్చర్యకరమైన అంశం కింద మా కోసం వేచి చూస్తోందని.
కొన్ని గంటల తర్వాత మేము దోడితాల్ ఆలయానికి చేరుకున్నాం. అలసటగా అనిపించింది. విశ్రాంతి తీసుకునేందుకు ఆలయం దగ్గరకు వెళ్ళాం. అక్కడి పరిస్థితి చూసి షాక్కు గురయ్యాం. ప్రసాదం బాక్స్ తెరిచింది. అందులో కొన్ని మోదకాలు మాయమయ్యాయి. अरे ये खुला हुआ है, ये तो खुला हुआ है अजय, इसमें मोदक भी नहीं है, ये गायब है. जब मैं यहां आ रहा था तो कुछ ऐसे मोदक थे जो इसमें टूट गए थे और कुछ ऐसे मोदक थे जो बिल्कुल ठीक थे. मैंने इस डब्बे को बिल्कुल वैसे ही रख दिया था, लेकिन अब मैं यहां वापस लौटने के बाद ये देख रहा हूं कि इसमें जो टूटे हुए मोदक थे वो वैसे ही हैं, लेकिन जो सही सलामत मोदक थे वो नहीं है. ఆ దృశ్యాలు మమ్మల్ని విస్మయానికి గురిచేశాయి. మొదట ప్రసాదం అందజేస్తున్నప్పుడు జాగ్రత్తగా గమనించాం. విరిగిన వాటితో 4 మోదకాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆ డబ్బాను మూసి అక్కడ పెట్టాం. రెండో రోజు మేము బందర్పూంచ్ నుంచి తిరిగి వచ్చేసరికి బాక్స్ తెరిచింది. అందులోని 4 మోదకాలు కనిపించకుండా పోయాయి. ఏదైనా జంతువులు వచ్చి తింటే వాటి తాలూకు ముక్కలు ఆ పరిసరాల్లోనే పడి ఉండాలి. కానీ ఒక్క ముక్క కూడా అక్కడ దొరకలేదు. మరి ఎవరి పని అయి ఉంటుంది? ఇక్కడ ఎవ్వరూ ఉండటం లేదు. जब मैं यहाँ लौटा हूं तो मंदिर बिल्कुल वैसे ही बंद है. वैसे ही सामने ये कुछ बर्फ की चादर सी दिख रही है. आसपास कोई नहीं दिख रहा है. कोई है? कोई है? नहीं, इधर भी नहीं है. బాక్సును ఎవరు తెచ్చారు? ఎవరు ఆ మోదకాలను తిన్నారు? దానికి సమాధానం ఇప్పుడు మనం ఊహించగలం. అది కావచ్చు, ఇది కావచ్చు అనుకోవడం తప్ప మా దగ్గర అంతకు మించి సరైన సమాధానం లేదు. ఈ ప్రదేశం వినాయకుడి జన్మస్థలానికి ముడిపడి ఉందంటారు. మా ప్రయాణం ఈ విధంగా ముగుస్తుందని మేము అస్సలు ఊహించలేదు. మా ఈ దృశ్యం ప్రయాణం ఎన్నో ప్రశ్నలతో ముగిసింది.